హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చేసి మొన్న మంగళవారం మా అత్తయ్య అయితే ఊరు వెళ్ళారు. మేమేమేమి పనులు చేసామనేది ఈ వీడియోలో చూపిస్తాను రండి. వర్షం బాగా పడుతుంది. చాలా కూల్ క్లైమేట్ అనమాట. ఇంకా పాలైతే కాగపెడుతున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్‌కి పెరుగు తోడేయాలి కదా! అందుకని ఇంకా పాలైతే ఫస్ట్ అయితే పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా టిఫిన్ ఏం చేద్దామా అంటే ఇంకా ఫ్రిడ్జ్‌లో అయితే ఇడ్లీ పిండి ఉంది. అదైతే తీసి సాల్ట్ అయితే కలుపుతున్నాను అనమాట ఇడ్లీ పిండి. ఇంకా చట్నీ కూడా చేయాలి. ఇంకా చట్నీ ఏం చేద్దామని ఈరోజైతే రెడ్ చట్నీ చేద్దామని అనుకుంటున్నాను. రెడ్ చట్నీ అంటే పల్లీలను ఎండుమిర్చితో, మనమైతే పచ్చిమిర్చితో చేసుకుంటాము. అది అందరూ కామన్గా చేసేది. నేనైతే ఎండుమిర్చితో చేస్తున్నాను ఈరోజు. టేస్ట్ చాలా బాగుంటుందండి. మనకి రెడ్ కలర్లో వస్తుంది అనమాట చట్నీ. దీనికైతే సేమ్ అయ్యే ఇంగ్రీడియంట్స్ అండి. చింతపండు, కొంచెం జీలకర్ర, పల్లీలు అండ్ ఎండుమిర్చి అనమాట. అవన్నీ మంచిగా ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టేస్తే సరిపోతుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇడ్లీలోకి అయితే ఇంకా బాగుంటుంది. ఈ చట్నీ కొంచెం పలుచగా చేసుకోవాలి. మరీ మనం పచ్చిమిర్చితో చేసే గట్టి చట్నీ లాగా కాకుండా కొంచెం పలుచగా చేసుకుంటే సూపర్ కాంబినేషన్ అనమాట ఇడ్లీ విత్ దిస్ చట్నీ. నేనైతే ఇడ్లీ అయితే పక్కన పెట్టేశాను. ఇంకా కూర ఏం చేద్దామని కూరగాయలు చూస్తే బీరకాయ, సొరకాయ ఇవన్నీ ఉన్నాయి. మనకి ఆ సొరకాయ ఇవన్నీ అవే పనులు కాదులే అని బీరకాయలు అయితే కట్ చేసేస్తున్నాను. బీరకాయలు కట్ చేయాలంటే ఎంత తంటో కదండి. అవి ప్రతి ఒక్క కాయని చూస్తూ ఉండాలి. ఇంకా నెక్స్ట్ డేకి టిఫిన్ ఏం లేదు, పిండి ఏం లేదని ఇక్కడైతే దోశల పిండి అయితే కడుగుతున్నాను అనమాట. ఒక పక్కన బీరకాయ కర్రీ పెట్టేశాను. ఇంకో పక్కన అయితే దోశల పిండికి అయితే మినపప్పు, బియ్యం అయితే నానబెట్టేస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉన్నామండి. మా మరిది అయితే బాబునైతే అక్కడ ఉయ్యాలు ఊపుతున్నారు. ఇంకా అందరూ లేచారనమాట. లేచేసి టిఫిన్స్ అయితే చేశారు. ఇడ్లీ చట్నీ అయితే పెట్టిచ్చేసాను. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి ఆఫీస్ వర్క్ చేశాను. తర్వాత ఇది ఆఫ్టర్నూన్ బాబుకి అయితే ఫుడ్ అయితే రెడీ చేస్తున్నాను. మా బాబుకి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కందిపప్పు, బియ్యం అయితే నానబెట్టి డ్రై చేసి ఆ వేయించిన పౌడర్ అయితే పెడుతున్నాము. ఈ పెద్ద బాటిల్ వచ్చేసి ఆ పౌడరు, ఈ చిన్న బాటిల్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనమాట. ఆ పౌడర్ మరుగుతున్నప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేసి కొంచెం నెయ్యి యాడ్ చేసేది ప్రస్తుతానికి అయ్యేదో పెడుతున్నాను అనమాట. ఇంకా మరీ కంప్లీట్గా ఫుడ్ ఏం పెట్టట్లేదు. ఆఫ్టర్నూన్ అది పెడుతున్నాను. ఇంకా మా లంచ్ వచ్చేసి నేను చేసిన బీరకాయ కర్రీ. మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళి సాంబార్ అయితే తీసుకొచ్చారు. ఇంకా మమ్మీ మొన్న వచ్చేటప్పుడు అయితే నూనె గోంగూర తీసుకొచ్చారు. అదైతే తాలింపేశాను. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. ఇంకా అలా లంచ్ అయితే కానిచ్చేసాము అందరం. తర్వాత ఆఫీస్ వర్క్ చేశాక ఇంకా ఈవినింగ్ మాకైతే హెల్పర్ ఉన్నారు. ఇల్లు తుడిచి అంట్లు కడిగి వెళ్తారు. ఇంకా అంట్లు మొత్తం డ్రై అయిపోయినాయి. డిషెస్ అన్నీ అయితే సర్దుతున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ ఇవన్నీ సర్దేసినాక ఇంకా బాబుకి ఆ రోజైతే బనానా అయితే పెడదామని అనుకున్నాం. బనానా సీడ్స్ లేకుండా పెట్టాలంట కదా. ఇంకా ఆ సీడ్స్ అవన్నీ తీసేసరికి చాలా టైం అయితే పట్టేసింది. ఇంకా బాబుకైతే అదైతే అరటిపండు అయితే పెట్టేశాను. ఈరోజు స్టార్ట్ చేశాను అనమాట. చాలా డేస్ తర్వాత వర్క్ చేశానఅనమాట. ప్రెగ్నెన్సీలో 7th మంత్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే డెలివరీ అయిన 5th మంత్కి అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ చేస్తూ ఉండేదాన్ని. ఇక్కడ అత్త వాళ్ళ ఇంట్లో అత్తయ్య చేసి పెడతా ఉండదు. మాకు హెల్పర్ కూడా ఉంది కదా, ఇంకా అంత పని ఉండదు. ఇంకా చాలా రోజుల తర్వాత ఈరోజే వర్క్స్ చేశాను. అన్ని మార్నింగ్ నుంచి నైట్ వరకు పిండ్లు కడగటం అని, కూరలు చేయటం అని అన్నీ చేశాను. దాంతోపాటు ఆఫీస్ కూడా స్టార్ట్ అయింది. కొంచెం వర్క్ ఉంది కాబట్టి సరిపోయిందనమాట. ఇప్పుడిప్పుడే మెటర్నిటీ లీవ్ అయిపోయినాక ఇప్పుడే కదా స్టార్ట్ అవ్వటం, అంత వర్క్ అయితే లేదు. సో మేనేజ్ చేయగలిగాను. బాగానే మేనేజ్ చేశాను అని అనుకుంటున్నాను. ఇంక మా మామయ్యని కూడా అడిగా, ఎలా మేనేజ్ చేస్తున్నావు అంటే, బాగానే చేస్తున్నావులే అంటున్నారు. ఇంక ఇక్కడైతే దోసపిండి నానబెట్టా కదా మార్నింగ్, అవి అయితే వాష్ చేసేస్తున్నాను అనమాట. ఒక 3 to 4 టైమ్స్ అయితే కడిగేస్తాను. బియ్యమును మినపగుళ్ళే నానబెట్టాను. సో నాకైతే మిక్సీ అలవాటు, గ్రైండర్ అయితే అలవాటు లేదు. ఇంకా ఇక్కడైతే గ్రైండర్ వేసేద్దాము. గ్రైండర్ అయితే తొందరగా అయిపోతుంది. వాడి దగ్గర నుంచోనే పని ఉండదు కదా. ఇంక నాకు వర్కౌట్ చేసేసుకోవచ్చు అని గ్రైండర్ అయితే వేసేస్తే ఫీల్ అయిపోయాను. ఇంకా అది సరిగ్గా ఫిట్ అవ్వలేదు, అది స్టక్ అయిపోతుంది. ఇంకా మా హస్బెండ్ అయితే పిలుచుకొచ్చాను, ఒకసారి చూద్దురా అసలు ఎందుకు స్టక్ అయిపోతుందంటే వచ్చారనమాట. ఇంకా చెప్తున్నారు మధ్యలో సరిగ్గా ఫిట్ చేయలేదు, అందుకే అది స్టక్ అయిపోతూ ఉంది. చాలా గట్టిగా తిరుగుతుంది, అస్సలు లూజ్ అవ్వట్ల పిండి. నాకైతే భయం వేసింది ఏమన్నా అయిపోద్దేమో గ్రైండర్ అని. ఇంక వచ్చి చూస్తే కొంచెం అది ఫిట్ చేస్తే సరిపోయింది. కొంచెం వాటర్ పోస్తే అదే తిరిగింది మంచిగా. ఇంకా నేను వర్క్ చేసేసుకుంటుంటే మా హస్బెండ్ మధ్యలో మధ్యలో చూస్తూ ఉన్నారు స్టక్ అవుతుందా లేదా అని. ఇంకా ఒక సైడ్ అయితే బాబునైతే మామయ్యకి ఇచ్చాను. మామయ్య చూస్తున్నారు బాబుని. ఈ ప్రస్తుతానికి ఈరోజైతే నా వర్క్ స్టేషన్ ఈ డైనింగ్ టేబుల్ చుట్టూనే తిరుగుతూ ఉంది. ఇంకా నైట్కి డిన్నర్ ఏమైనా చేస్తానంటే మా హస్బెండ్ అయితే అస్సలు వద్దన్నారు. ఇంక ఇప్పుడు దాకా చేసిన వర్క్స్ చాలని ఇంకా బయట నుంచి ఇడ్లీ, పూరి అవన్నీ తీసుకొచ్చేసారు. డిన్నర్ అయితే చేసేసాం. చాలా వర్క్స్ చేశాను ఈరోజు. నా వీడియో ఎట్లుంది కమెంట్ చేయండి. ఇంకా నైట్ పాలు తాగైతే పడుకున్నాను. నా ఛానల్లో ఇంకా కంటెంట్ ఉంది, ఒక్కసారి నా ఛానల్ని చూడండి. నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.